తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో ఇంకెవరూ తయారు చేయకూడదన్నది నిబంధన. కానీ తిరుమల లడ్డు అన్నటువంటి పేరుతో అమ్మకాలు చేస్తున్న దాని మీద టీటీడీ ఇప్పుడు సీరియస్ అయింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ హక్కులు ఉల్లంఘిస్తూ స్వామి లడ్డూ పేరుతో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న ప్రచారం చేస్తున్న సంస్థల మీద చట్టపరమైన చర్యలకు పూనుకుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు గత నెల 31వ తేదీ నోటీసులు జారీ చేసింది. 2009 సెప్టెంబర్లోనే చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్టర్ విభాగం ద్వారా తిరుమల శ్రీవారి లడ్డు పేటెంట్ రైట్స్ని పొందిన విషయం తెలిసిందే. అంతకుముందు 1999లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం ప్రకారం జిఐ హక్కులను సాధించింది. పేటెంట్ హక్కులు జిఐ పొందిన ఏకైక దేవాలయ ప్రసాదంగా శ్రీవారి లడ్డు ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఆన్లైన్ ద్వారా నేరుగా కొన్ని స్వీట్స్ విక్రయ సంస్థలు శ్రీవారి లడ్డు పేరుతో విక్రయాలు చేస్తున్న టీటీడీ గుర్తించింది. ఈ క్రమంలో టీటీడీ శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ లా విభాగం అధికారులు ఢిల్లీకి చెందిన సహదేవ లా ఛాంబర్స్ ద్వారా పుష్ మై కార్ట్, ట్రాన్సాక్ట్ ఫుడ్స్ లిమిటెడ్, ఇండియా స్వీట్ హౌస్ వంటి 5-6 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. శ్రీవారి లడ్డు తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రమే టీటీడీ పర్యవేక్షణలో సంప్రదాయ పద్ధతులు అత్యంత పవిత్రంగా తయారు చేయబడుతుందని, తిరుపతి లడ్డు అనే పేరుతో అనధికారికంగా వాడటం చట్టవిరుద్ధమే కాకుండా ఈ ప్రసాదానికి ఉన్న గౌరవాన్ని తగ్గిస్తోందని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుల మీద పుష్ మై కార్ట్ వెంటనే స్పందిస్తూ తమ ఉత్పత్తుల జాబితా నుంచి లడ్డు ప్రసాదం పేరును తొలగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. మరికొన్ని ఆన్లైన్ విక్రయ సంస్థలు కూడా లడ్డు ప్రసాదం పేరును తొలగించినట్టు తెలిసింది. లడ్డు ప్రసాదాన్ని తప్పుగా వాడితే చర్యలు తీసుకుంటామని ఏవో ప్రకటించారు.